న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 14 ఏళ్ల పాటు న్యూజిలాండ్ తరపున ఆడిన గప్టిల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. చిన్న వయసులో న్యూజిలాండ్కు ఆడాలనేది నా కల. నా దేశం కోసం 367 మ్యాచ్లు ఆడినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఇన్ని సంవత్సరాలుగా నాకు సహాయపడిన సహచరులు, కోచింగ్ సిబ్బందికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా అండర్-19 స్థాయి నుండి నాకు శిక్షణ ఇచ్చిన కోచ్ను నా కెరీర్లో మర్చిపోలేను అని గప్టిల్ రిటైర్మెంట్ అనంతరం చెప్పుకొచ్చాడు. 38 ఏళ్ల గప్టిల్ జనవరి 2009లో వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ ద్వారా న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరం ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై టీ20లో మ్యాచ్లో భారత్పై టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. తన 14 ఏళ్ల కెరీర్లో న్యూజిలాండ్ తరపున 198 వన్డేలు, 122 టీ20లు, 47 టెస్టులు ఆడాడు. 3 ఫార్మాట్లలో కలిపి 23 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. వన్డేలో 7,346 పరుగులు చేసిన ఈ కివీస్ ఓపెనర్ రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తర్వాత న్యూజిలాండ్ తరపున వన్డేలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. ఇక 3,531 పరుగులతో టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. అతను చివరిసారిగా 2022లో న్యూజిలాండ్ తరపున బంగ్లాదేశ్పై చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయినప్పటికీ దేశీయ క్రికెట్, టీ20 ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడటం కొనసాగిస్తాడు. ప్రస్తుతం అతను సూపర్ స్మాష్ లీగ్లో అట్లాంటాకు నాయకత్వం వహిస్తున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్లో ధోనీని రనౌట్ చేసి న్యూజిలాండ్ వరల్డ్ కప్ ఫైనల్కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.